భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం రాత్రి 11:02 17 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. ఎన్ఎస్ఈ 30,000 కోట్ల రూపాయలు చారిత్రక ఐపీఓ కోసం డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 30,000 కోట్ల రూపాయలు ఐపీఓ కోసం డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇది పూర్తిగా 14.9 కోట్ల షేర్ల ఓఎఫ్ఎస్గా నిర్మించబడింది. ఎస్బీఐతో సహా 10 మంది పెట్టుబడిదారులు $2-3 బిలియన్ల విలువైన ఈ జాబితాలో వాటాను విక్రయించనున్నారు. నిఫ్టీ వరుసగా 4వ సెషన్లో పెరిగి 24,085 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 వరుసగా 4వ సెషన్లో 0.40% పెరిగి 24,085.70 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.45% లాభంతో 77,155.62 వద్ద స్థిరపడింది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడం మరియు క్రూడ్ ధరలు తగ్గడం మార్కెట్కు మద్దతు ఇచ్చాయి. ఐటీ స్టాక్స్ జంప్. ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతి ఎయిర్టెల్ లాభాలను నడిపించాయి. ఇన్ఫోసిస్ 1.23% పెరిగి $1,157 మరియు 70 పైసలకు చేరింది. టీసీఎస్ 1.09% లాభంతో $2,223 మరియు 0 పైసలకు చేరింది. భారతి ఎయిర్టెల్ కూడా 1.23% పెరిగి $1,875 మరియు 70 పైసలకు చేరింది. టెక్ మహీంద్రా 1.08% మరియు హెచ్సీఎల్ టెక్ 0.67% లాభపడ్డాయి. యుఎస్ ఫెడ్ నిర్ణయం కోసం వేచి ఉండగా బంగారం 1.19% పెరిగింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం ముందు వర్తకులు జాగ్రత్తగా ఉండటంతో కామెక్స్ బంగారం 1.19% పెరిగి $4,382 మరియు 60 పైసలకు చేరింది. వడ్డీ రేటు దిశపై అనిశ్చితి నేపథ్యంలో విలువైన లోహాలు స్థిరంగా కదిలాయి. ఇరాన్ యుఎస్ శాంతి ఒప్పందంతో చమురు సరఫరా అదనంగా ఉంటుందని అంచనా. క్రూడ్ తగ్గింది. యుఎస్, ఇరాన్ శాంతి ఒప్పందం సమీపిస్తున్న నేపథ్యంలో ఐఈఏ 2027లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ సరఫరా మిగులు ఉంటుందని అంచనా వేసింది. సరఫరా రోజుకు 39 లక్షల బ్యారెల్స్ తగ్గుతుందని తెలిపింది. క్రూడ్ ధర బుధవారం 0.68% తగ్గి $75 మరియు 53 సెంట్లకు చేరింది. గరుడాస్త్ర మోర్టార్ ప్రదర్శన తర్వాత ఎన్ఐబీఈ డిఫెన్స్ స్టాక్ దృష్టిలో ఉంది. డిఫెన్స్ స్టాక్ ఎన్ఐబీఈ గురువారం దృష్టిలో ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే కంపెనీ తన గరుడాస్త్ర మోర్టార్ సిస్టమ్ను భారత సైన్యానికి ప్రదర్శించింది. స్వదేశీ రక్షణ తయారీకి ఇది ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. FY25లో రాష్ట్రాల అప్పులు 90.5 లక్షల కోట్లకు చేరాయి. సిఏజీ హెచ్చరించింది. కాగ్ నివేదిక ప్రకారం మార్చి 31, 2025 నాటికి రాష్ట్రాల మొత్తం అప్పులు 90.51 లక్షల కోట్లకు చేరాయి. అనేక రాష్ట్రాలు నిర్దేశిత ద్రవ్యలోటు పరిమితులను అతిక్రమించాయి. ఈ నివేదిక రాష్ట్రాల దీర్ఘకాలిక రుణ నిర్వహణపై ఆందోళనలు లేవనెత్తింది. బ్యాంకింగ్ స్టాక్స్ మిశ్రమంగా. ఎస్బీఐ 1.1% లాభం. యాక్సిస్ బ్యాంక్ 1.08% పతనం. నిఫ్టీ బ్యాంక్ 0.50% పెరిగి 57,585.05 వద్ద ముగిసింది. ఎస్బీఐ 1.10% లాభంతో $1,026 మరియు 50 పైసలకు మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ 1.10% పెరిగి $936 మరియు 20 పైసలకు చేరాయి. అయితే యాక్సిస్ బ్యాంక్ 1.08% పతనమై $1,350 మరియు 90 పైసలకు మరియు కోటక్ బ్యాంక్ 0.82% తగ్గి $404 మరియు 50 పైసలకు చేరాయి. ఏఐ కంప్యూటింగ్ పవర్ తదుపరి ట్రేడబుల్ కమోడిటీగా ఉద్భవిస్తోంది. సిఎన్బీసీ నివేదిక ప్రకారం ఏఐ కంప్యూట్ ఫ్యూచర్స్ను ట్రేడబుల్ కమోడిటీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ప్రపంచంలోని అతిపెద్ద కమోడిటీ మార్కెట్లతో పోటీపడవచ్చు. ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యానికి ప్రమాణీకృత కాంట్రాక్టులు గ్లోబల్ ఆర్థిక మార్కెట్లను మార్చగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుఎస్డీఐఎన్ఆర్ 94.51కు తగ్గింది. ఉద్రిక్తతలు సడలడంతో రూపాయి బలపడింది. యుఎస్డీఐఎన్ఆర్ 0.24% తగ్గి 94.51కు చేరడంతో భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే బలపడింది. భూ రాజకీయ హాలంతా రయిక హాలంతా తతలు తగ్గడం మరియు క్రూడ్ దిగుమతి బిల్లు తగ్గడం రూపాయికి మద్దతు ఇచ్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,155.62 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.45%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 347 పీటీఎస్. రిలయన్స్ 1332.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.29%. టీసీఎస్ 2223.00 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.09%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 787.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.28%. ఇన్ఫోసిస్ 1157.70 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.23%. ఎస్బీఐ 1026.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.10%. ఐసిఐసిఐ బ్యాంక్
1336.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.19%. అత్యధిక లాభం. ఇన్ఫోసిస్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.23%. అత్యధిక నష్టం. ఐసిఐసిఐ బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.19%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4382.60 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.19% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,33,172 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.19% పెరిగింది. మునుపటి ముగింపు $4,330 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 75.53 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.68% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.68% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 5 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.51 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.24% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.24% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 74 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.